వెల్కమ్ టు కేఎన్ టీవీ. జనసేన నియోజకవర్గం అంటే గుర్తుకు వచ్చే పేరు రాజోలు నియోజకవర్గం. అటువంటి జనసేనకు పెట్టిన కోట అయిన రాజోలులో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం సకినేటిపల్లి గ్రామంలో కేఎన్ఎఫ్ రోడ్డు నుండి లాక్పేట లూథరన్ హై స్కూల్ జయపేట మీదుగా సత్తిరేవుపుంత ఎస్సీ ప్రాంతం వరకు బీటీ రోడ్డు నిర్మాణం 1.35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రహదారుల పనుల కోసం 2025 అక్టోబర్ 1న ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరిగింది అని అంటే ఆ శిలాఫలకంపై ఆ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని జూలై 10న అంటే మొన్న సాటర్డే రోజు అన్నమాట గుర్తు తెలియని వ్యక్తులు తొలగించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై జనసేన పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల చిత్రాలను ఉద్దేశపూర్వకంగా తొలగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొంటూ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గుబ్బల ఫణికుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు జనసేన సైనికులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. అన్ని భారతదేశంలో ఉన్న గౌరవిస్తుంటే ఇలాగ ఒకసారి చూడండి, పవిత్రమైన భారత రాజ్యాంగంతో ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారి ఫోటోని నికాల్ చేశారు, తీసేయారు. ఒక్కసారి ఇలా చూడండి, ఇది రాజ్యాంగం పై చేసిన దాడిలాగా నేను భావిస్తున్నాను. ఎవరు కాదంటే ఖండించి చెప్పండి. పవిత్రమైన భారత రాజ్యాంగం పై చేసిన దాడి ఎవరైనా సరే సమాధానం చెప్పండి. అన్నం పెట్టిన సున్నం పెడతామంటే ఇదేనేమో. ఏ రకంగా ఉంది? ఎక్కడుంది జ్ఞానం? అన్నం తిని జ్ఞానం ఏది? మనిషి ఏడి? ఎక్కడుండాడో? భారతదేశం అంటే ప్రపంచ దేశాలు ప్రతి వ్యక్తి గౌరవించాడు. చట్టాలు రాజ్యాంగాలు ఇచ్చిన హక్కును మనం పాటించుకుంటాం కాబట్టి ఎక్కడున్నారు ఈ జనం? ఏరి ప్రజలు ఎటు వెళ్ళిపోతున్నారు? ఏం చేస్తున్నారు? నడకదారి లేని దానికి రోడ్డు వేసినందుకు ఇదా చేయటం అనేది? చదువుకున్నారు? అసలు జ్ఞానం అంటూ ఉందా? ఏంటి పరిస్థితి? ఏంటి? ఎవరు న్యాయం? మనం చేయవలసింది, మనం న్యాయం చేయవలసింది మనమే అన్యాయం చేస్తే ఎవరు చేస్తారు? గ్రామం బయట నుంచి వచ్చి ఎక్కడికి వెళ్తుంది ఇదంతాను? అందరూ కలిసి మెలిసి ఇదేనా డెమోక్రసీ అంటేనే? డెమోక్రసీ అంటే ఇదేనా? ఒకరి కోసం డెమోక్రసీ అంటేనే? ఎవరైనా సరే సమాధానం చెప్పండి. ఇదే తరహాలో ఆదివారం మధ్యాహ్నం అదే సకినేటిపల్లి మండలంలో ఈ శిలాఫలకంపై అంటే ఈ మధ్య మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన మరవక ముందే ఆదివారం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అదే సకినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం నుండి శ్మశాన వాటిక వరకు నిర్మించిన సీసీ రోడ్డుకు వేసిన శిలాఫలకంపై మన పవన్ కళ్యాణ్ ఫోటోను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. 1/10/2025 తేదీన గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు హరీష్ మాథూర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆ యొక్క శిలాఫలకాన్ని మొన్న గడిచినటువంటి 4 రోజుల కాలంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క బొమ్మను అక్కడ రాడుతోటి మోదీ దాన్ని తొలగించడం జరిగింది. ఈ దురదృష్టకరమైన సందర్భాన్ని ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వారిని అరెస్ట్ చేసి వెంటనే వారికి శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి పోలీసు వారికి ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. సో మరి దీని మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయ కుట్ర అంటే ప్రతిపక్షాల వైపు అనుమానాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటుండడంతో కావాలనే ఉద్రిక్తలు సృష్టించడానికి ప్రతిపక్ష లేదా వ్యతిరేక శక్తులు ఈ పని చేసి ఉండొచ్చు అని చెప్పేసి జనసేన కార్యకర్తలు అయితే అనుమానిస్తున్నారు. రాజకీయాల్లో శత్రువులు బయట మాత్రమే ఉండరు, పార్టీ లోపల కూడా ఉంటారు. అందుకే ఈ ఘటనను కేవలం ప్రతిపక్షాల కోణంలోనే కాకుండా కూటమిలో స్థానిక రాజకీయ కోణంలో కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ స్థానిక అంతర్గత విభేదాలు అంటే ఈ కూటమి పార్టీల కోణం ఏదైతే ఉంటుందో అంటే జనరల్గా గ్రామాల్లో లేదా నియోజకవర్గాల్లో పనుల క్రెడిట్ అనేది ఎవరికి దక్కాలనే విషయంలో ఆ కూటమి భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి కదా, టీడీపీ, జనసేన అండ్ బీజేపీ. సో స్థానిక నాయకుల మధ్య కూడా లేదా ఒకటే పార్టీలో గ్రూపుల మధ్య కూడా ఈ అంతర్గత చర్చలు కావచ్చు, ఈర్ష్యలు, విభేదాలు ఉంటాయి.
శిలాఫలకంపై ఒకరి ఫోటో కంటే మరొకరి ఫోటో హైలైట్ అయ్యిందనే ఒక అసంతృప్తితో కూడా అంటే ఇలాంటివి జరగవచ్చు అని చెప్పేసి స్థానిక అనుచరులు ఎవరైనా ఇలాంటి పని చేశారా అనే కోణాన్ని కూడా కొందరు కొట్టిపారేయడం లేదు. ఇలా కూడా ఆలోచిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు కూడా ఉంటాయి కదా. అంటే పవన్ కళ్యాణ్ ఫోటోలను ఉద్దేశపూర్వకంగా రాయితో కొట్టి ధ్వంసం చేసిన తీరు చూస్తుంటే ఆయన నిర్ణయాల వల్ల లేదా రాజకీయ కారణాల వల్ల వ్యక్తిగత రాజకీయ ద్వేషాన్ని పెంచుకున్న విద్రోహ శక్తులు పనిగా కూడా ఇది కనిపిస్తుంది అని చెప్పేసి జన సైనికులు అయితే ఆరోపిస్తున్నారు. రాజోలు నియోజకవర్గంలో కింది స్థాయి నేతల్లో అక్కడక్కడ సఖ్యత లోపిస్తుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చేజారిపోతున్నాయి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మీద తీవ్ర అసహనంతో ఉన్న జన సైనికులు ఎన్నికల సమయంలో ఉన్న ఆ సమన్వయం ఇప్పుడు కొరవడుతుంది. ముఖ్యంగా పరిస్థితి అనేది రోజు రోజుకి దిగజారిపోతుంది. అగ్రనేతలు కల్పించుకొని పరిస్థితిని చక్కదిద్దకపోతే చిలికి చిలికి గాలివానగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. రాజోలులో ఎమ్మెల్యేపై అసంతృప్తి గ్రామ స్థాయి నుంచి ప్రారంభమైన అంతరం మండల స్థాయికి, సో ఇప్పుడు నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు చేరింది. అంతేగాక ఈ అసంతృప్తి నాయకుల నుండి జన సైనికుల వరకు కూడా చేరిందనమాట. సో మరి దీనికి ప్రధాన కారణం కేవలం ఎమ్మెల్యే అని బాహాటంగా చెప్పేస్తున్నారు జన సైనికులు. పార్టీ శ్రేణులని పట్టించుకోకపోవడంతో పాటు పార్టీ స్థాపించినప్పటి నుండి ఉన్న ఆ క్యాడర్ను కూడా దూరం చేసుకుంటున్నాడని ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహ జ్వాలలతో ఉన్నారు జన సైనికులు.